దానికంటే ముందు మనం లైఫ్ లో ఎలా అంటే మన లైఫ్ ని ఎప్పుడు కూడా భగవద్గీత మనిషిని శాతగాని వాడిని చేయదు. అర్జునుడిని కూడా భగవద్గీత ద్వారా కృష్ణుడు హీ ప్రిపేర్డ్ అర్జున ఫర్ ద వార్. నువ్వు యుద్ధం ఎట్లా చేయాలో అప్పుడు హీ ప్రిపేర్డ్. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః యశ్రేయః స్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్పి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సిచ్యుయేషన్ కృష్ణ అని చెప్పి శరణాగతుడని సర్వస్వ శరణాగతి అయినాడు అర్జునుడు. అప్పుడు ఐఎమ్ దేర్, నేను ఉన్నాను, నీకు గో ఫైట్ అన్ని ధైర్యాన్ని ఇచ్చాడు. సో జీవితం అనేటువంటి వార్లో కూడా వెన్ ఎవర్ వి ఫీల్ లైక్ అమ్మా ఇది నాతో అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ సిచ్యువేషన్, ఈ పెయిన్ నాతో అవ్వట్లేదు అంటే వాట్ యూ షుడ్ డూ, మళ్ళీ కృష్ణ పరమాత్మని యూ షుడ్ గో ఆస్క్ హిమ్, దెన్ హీల్ కమ్ టు హెల్ప్. హీ హాస్ హౌ హీ హెల్ప్ అర్జునుడు ఒకడే, మనము ఒకడమే కృష్ణుడికి ఆ భేదాలు ఏం లేవు. అర్జునుడు అయితే భగవద్గీత చెప్తాడు, మనకైతే చెప్పడం అన్నది ఏం లేదు. ఇట్స్ లైక్ అర్జున హ్యాస్ అప్రోచ్డ్ హిమ్, వీఆర్ నాట్ అప్రోచింగ్ హిమ్. నువ్వు అప్రోచ్ అవ్వు భగవద్గీత మన అర్జునుడి లాగా. నిన్ను కూడా అర్జునుడిని ఎలా అయితే విన్ చేయించాడు వార్లో, ఈ జీవితం అనేటువంటి వార్లో నువ్వు కూడా విన్ అవుతావు. సో ఆ లెవెల్ 4 కాకుండా అంతకంటే ముందు మనం తినేటప్పుడు ఆ తినే అన్నం మన ఒంటికి ఎలా పడుతుంది, బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్నన్నం చతుర్విధం. ఇవన్నీ కూడా డిఫరెంట్ శ్లోకాలు, అంటే తినేటప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్న శుద్ధి కోసం. సో అన్నం ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మన యొక్క భావాలు అనేవి ప్యూర్గా ఉంటాయి. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు వీ ఫీల్ వెరీ లైట్. జనరల్ గా మన చికెన్ బిర్యానీ తినేసినప్పుడు ఎలా అంటే వీల్ ఫీల్ లైక్ లిటిల్ డ్రౌజీ, ఫుల్ మత్తుగా ఉంటుంది. అదే లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు వీ ఫీల్ యాక్టివ్. జనరల్ ఇది. సో ఆర్ ఫుడ్ ఎఫెక్ట్స్ ఆర్ మెంటల్ స్టేట్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో మన మెంటల్ స్టేట్ బాగుండాలంటే మన ఫుడ్ అనేది ప్యూర్గా ఉండాలి. సో ప్యూర్ ఫుడ్, ప్యూర్ థాట్స్, ప్యూర్ కర్మ, ప్యూర్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఇస్ భగవద్గీత టీచింగ్. అంతేగాని అన్ని వదిలేసి నువ్వు వైరాగ్యం తీసేసుకో, సన్యాసం చేసుకో, ఇంట్లో కూర్చో, పూజలు చేసుకుంటూ కూర్చో, దిస్ ఇస్ నాట్ భగవద్గీత. భగవద్గీత ప్రిపేర్స్ యూ ఫర్ ద లైఫ్. హీ విల్ మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది అవును ఒక వారి అని తయారు చేస్తుంది. కింద మీరు అన్నారు మనం భోజనం చేసేటప్పుడు ఆ శ్లోకాలు చదువుకుని చేయాలని. ఇప్పుడు ఎంతమంది శ్లోకాలు చదువుతుందో చెప్పండి. లేదా ఫోన్ చూసుకుంటూ తింటారు. ఏంటో నాకు అర్థం కాదు. అది కూడా చాలా ప్రమాదం. చాలా దాని విషయంలో కూడా మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలా దానివల్ల చాలా ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఏంటి అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే ఒక స్టెప్ ముందరికి వేసి దే హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ అ స్మాల్ ట్రై టు లెర్న్. అంటే ఫస్ట్ అమ్మో భగవద్గీత నేను ఇక్కడ నేర్చుకుంటాను, అందుకే ఇంట్రొడక్షన్ లోనే మీకు చెప్పాను అదేదో పెద్ద ఇది, ఇంకా అంతకంటే మించింది ఇది అంటే వాళ్ళకి ఫీలింగ్. అంటే అదే చెప్తున్నాను కదా, మన వల్ల ఇంపాసిబిలిటీ ఏం కాదు అది. అది ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే నేను మొన్న రీసెంట్ గా యుఎస్ విజిట్ చేసినప్పుడు యుఎస్ లో గణపతి సత్యనారాయణ స్వామి వారు చిన్న పిల్లలకి ఎంతో మందికి, కొన్ని వేల మంది పిల్లలకి భగవద్గీత నేర్పిస్తున్నారండి. యుఎస్ సిటిజన్స్ అయి ఉండి యుఎస్ లో పుట్టి చిన్న పిల్లలందరికీ భగవద్గీత వచ్చు. మన ఇండియన్స్ కి చాలా మందికి లేదు ఆ కాన్షియస్నెస్. బాధ అవుతుంది. అంటే ఎంత చిన్న పిల్లలండి, మళ్ళీ స్లాంగ్ వచ్చేసి ఫారెన్ స్లాంగ్. వాళ్ళు ఉన్న మళ్ళీ భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు చెప్తారు వాళ్ళు. 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు వితౌట్ సీయింగ్ చెప్తారు వాళ్ళు. అంటే ఇట్స్ ఆల్ దేర్ ప్రాక్టీస్. అంటే వాళ్ళు ఎలా మెమరైజ్ చేస్తున్నారు, ఎలా రిసైట్ చేస్తున్నారు. అందరు గోల్డ్ మెడల్స్. మళ్ళీ పిల్లలు, చిన్న పిల్లలు, ఎంత బాగా అనిపించిందో. ఐ విజిటెడ్ టు వన్ ఆఫ్ దోస్ కన్సర్ట్స్. ఎంత బాగా అంటే అసలు ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. మీకు యూట్యూబ్ లో వీడియోస్ కూడా ఉంటాయి, యూ కెన్ జస్ట్ సీ దట్. అదే అన్న పరభాష వ్యక్తులేమో మన భగవద్గీతను ఎంతో అద్భుతంగా వాళ్ళు అవకాశం పట్టుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, దాంట్లో ఏది ఉందో అని తెలుసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం వెస్ట్రన్ కల్చర్ బాగా అలవాటు పడ్డారు. సో అందుకే ఒక స్మాల్ ఎఫర్ట్ తీసుకొని దే హ్యావ్ టు గివ్ అ ట్రై టు లెర్న్. ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉంటే టేక్ దేర్ హెల్ప్. లేదంటే ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద సోషల్ మీడియా. టేక్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ లెర్న్, స్టార్ట్ లెర్నింగ్ బేసిక్. అంటే ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి. 18 చాప్టర్స్ లో కూడా ఇనీషియల్ స్టేజ్ లో మనం నేర్చుకోవాల్సినవి, మన నిత్య జీవితంలో మనకు పనికొంచేటివి అట్లాంటివి బేసిక్ శ్లోకాస్ ఉంటాయి. అవి ఫస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే నోరు ఆటోమేటిక్ గా అలవాటే తిరుగుతుంది. నాకు నోరు తిరగదు అని అంటే నువ్వు అసలు అలాంటివి చెప్పడం మానేసావు కాబట్టి నోరు అలా ముద్దుపడుతుంది. సంస్కృతం కాబట్టి చాలా మందికి అర్థం కాదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో అక్కడ ఏదైతే అంటే పద్యం ఉంటుందో దాని పక్కన తాత్పర్యం కూడా ఉంటుంది బ్రహ్మాండంగా నేర్చుకోవడానికి. సో నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మన పిల్లలకి ఎంతమందికి టీచర్లు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు,
మీరే అంటున్నారు ఆసక్తి ఉండట్లేదు, అది మన బ్యాడ్ లెక్క అని. సో అటువంటి వాళ్ళకి మనం జ్ఞానోదయం కలిగించాలంటే మీలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇంకొకరిని చూసాను, గంగాధర శాస్త్రి గారు, ఆయన కూడా చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. సో మిమ్మల్ని చూస్తున్నాను, మీలాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కే అవకాశం ఉందంటారా? ఉందండి. అంటే ఈ మధ్య మెల్లగా మొబిలైజేషన్ వస్తుంది జనాలకు కూడా. ఎప్పుడైతే అంటే ఫస్ట్ భయానికి చదవడం స్టార్ట్ చేస్తున్నారు, అదే భక్తి కాకపోయినా చదవకపోతే ఏమన్నా అవుతుందేమో అనో, లేదంటే చదివితే పుణ్యం వస్తుందనేమో స్టార్ట్ చేస్తున్నారు. ఎలాగో అలాగా స్టార్ట్ చేయడం ముఖ్యం. సో జనాలకు కూడా ఏంటంటే కొంచెం రియలైజేషన్ వచ్చి దే ఆర్ ఆల్సో మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ లెర్నింగ్. సో అందుకని ఆ ఇంటెన్షన్ తోటి ఈవెన్ ఐఎమ్ టేకింగ్ భగవద్గీత క్లాసెస్ చిన్నపిల్లలకి అందరికి ఎవ్రీడే 9 to 10 జూమ్ లో ఐ టేక్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెసే, నాట్ ఆఫ్లైన్. మండే టు ఫ్రైడే అందరు ఇండియా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సాటర్డే అండ్ సండే ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియా, యుఎస్, యూకే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో అట్లీస్ట్ కనీసం మన వంతు ప్రయత్నం. ఇప్పుడు ఇంత నేర్చుకున్నా అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. సముద్రంలో చిన్న ఇసుకరేణు అంత నాకు తెలిసిందేమో, నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి. బట్ దెన్ అట్లీస్ట్ ఆ ఉన్న కొంచెం నాలెడ్జ్ అన్నా మనకు షేర్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఐ ఇన్స్పైర్ యంగ్ మైండ్స్. సో చాలా మంది చిన్న చిన్న పిల్లలు నా క్లాస్లో బాగా నేర్చుకుంటారు, బాగా చెప్తారు, హ్యాపీ అనిపిస్తుంది. అంటే డే మొత్తం ఎంత వేరే హజిల్ ఉన్నా 9 to 10 ఆ సెషన్ ఒక హాయిగా 1 hour ప్రశాంతంగా వాళ్ళది వెరీ నైస్. సో ఉందన్న, అంటే ఆ ఇంట్రెస్ట్ అన్నది ఉంది, ఆ జీల్ అన్నది ఉండి, దే షుడ్ నో ద ప్రాపర్ సోర్స్, ప్రాపర్ ఎక్కడికి వెళ్ళి ఆ కనెక్షన్ అన్నది తెలియాలి. వాళ్ళకి తెలిస్తే స్టిల్ దేర్, ఆ ఇగ్నిషన్ ఇవ్వాలి మనం. ఓకే, ముఖ్యంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న మీరు భగవద్గీత నేర్చుకోవాలనే అసలు ఎందుకు ఆ కుతూహలం ఎందుకు మీలో ఏర్పడింది? నేను చెప్పాను కదండి ఇందాకనే, లైక్ డాక్టర్ బేసిక్ నేర్చుకున్నారా? లేదండి, అట్లా లేదు. అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్ నేర్చుకున్నాను. అదేదో ఇందాక చెప్పినట్టు భయానికో ఇంకో దానికో కాదు. అంటే ఐ వాంటెడ్ టు లెర్న్. అంటే జనరల్లీ ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఆ ఇది ఉండింది చిన్నప్పటి నుంచి. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ డ్రివెన్ మీ టువర్డ్స్ కంప్లీట్లీ లెర్నింగ్ భగవద్గీత. సో ఆ భగవద్గీతలో నేర్చుకోవడమే కాకుండా మళ్ళీ నేర్చుకున్న దాన్ని డిఫరెంట్ వేస్ లో అనలైజ్ చేసుకోవడం. అంటే చెప్తున్నాను కదా, ఇట్స్ లైక్ అదే రాదర్ దాన్ స్పిరిచువల్ థింగ్, ఇట్ ఈస్ మోర్ అ సోషల్ కాన్సెప్ట్. నాకు అనిపించింది ఏంటంటే భగవద్గీత ఇట్స్ స్పిరిచువల్ కాన్సెప్ట్ డెఫినెట్లీ, బట్ మోర్ దాన్ దాట్ ఇట్ ఈస్ వెరీ మచ్ సోషల్. అంటే ఒక మనిషి అది కనుక నేర్చుకుంటే, అది తెలిస్తే కనుక ఏమంటారంటే ఆ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఎలా డీల్ చేయాలి, ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఈజీగా తెలుస్తుంది. అంటే డెసిషన్ మేకింగ్, రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడం, దట్స్ ఆల్ థాట్ ఇన్ భగవద్గీత. మనం మీరు అన్నట్టు ఇంతగా జాతస్య ధ్రువం మృత్యుర్ అన్నట్టు అదొక్క లైన్ పట్టేసుకొని అదేదో అన్నట్టు మళ్ళీ భయపడి ఆ వాయిస్ కి సగం మంది భయపడతారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అమ్మో అంటారు. అంటే ఆ ఘంటసాల గారు వాయిస్ లో ఆ భగవద్గీత ఆ టైంలో ప్లే చేయడం వింటే. సో అలా కాకుండా దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ చాలా ఉంది దాంట్లో, అదొకటే కాదు. ఓకే, సో ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం చూస్తున్నాం అంటే అన్యమత ప్రచారం ఎక్కువైపోతుంది. సో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ప్రజల్లోకి వెళ్ళడానికి ముందే వీళ్ళంతా కూడా మత మార్పిడి చేసేసి ఇటు ఖురాన్ వైపు కానీ ఇటు బైబిల్ వైపు కానీ నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మీరు ఒక కాజుతో కష్టపడుతున్నారు, చాలామందికి ఆన్లైన్ క్లాసులు తీసుకుని మీకున్న దాంట్లో మీరంతా ఒక మాట అన్నారు, సముద్రంలో నేను ఒక ఇసుకరేణు అంతా అన్నారు. మీకున్న ఆ ఇసుకరేణు అంత విద్యనే చాలామంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మోటివేషన్ అనేది ప్రజల్లో కలగాలంటే ఏం చేయాలి మనం? అంటే నేను ఫస్ట్ ఎప్పుడు కూడా వేరే మతస్థులను కామెంట్ చేయనండి, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరిది అంటే మనది. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రూట్స్ స్ట్రాంగ్ ఉండి నువ్వు కరెక్ట్గా ఉంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడికైనా నేను తీసుకెళ్లాలంటే మీ ఆమోదం ఉండాలి, అంటే మీ అగ్రియన్స్ ఉండాలి. నాకు మీకు ఇష్టం లేనిది నేను బలవంతంగా ఎలా తీసుకెళ్తాను? ఇంపాసిబుల్ అది. సో డెఫినెట్ గా అన్య మతస్థులు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారండి. ప్రపంచం అంతా ఇట్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్షియల్. నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటాను, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటాడు, ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెండ్ నడుస్తా ఉంది. సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఈజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద వరల్డ్. హౌ మచ్ వీఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఒకడు చెప్తాడు, చెప్పంగానే నువ్వు గొర్రెలాగా వినేసేసి మందలో గొర్రెలాగా దాంతో పాటు వెళ్ళిపోతావా ఫ్లోలో? లేదు, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని అనలైజ్ చేసి యూ విల్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నది మన చేతిలో ఉంటుంది. సో వాళ్ళదేముంది, వాళ్ళు చెప్తారేమో,
మేబీ అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పవిత్ర గ్రంథాలు వాళ్ళ మతమే సర్వస్వం కదా. సో డెఫినెట్లీ దే వాంట్ టు కన్వర్ట్ ఎవ్రీబడి అండ్ ఇంక్రీజ్ దర్ పాపులేషన్. మనం మామూలుగా అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని బైబుల్ ఈ క్రీస్తు పూర్వం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఖురాన్ కూడా దానికి కూడా పెద్ద ఏళ్ల చరిత్ర ఉందని అయితే నేనైతే అనుకోను నాకున్న మేధస్సు ప్రకారం. కానీ భగవద్గీత అనేది దాదాపుగా 5,000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నదనేది చాలామంది మీలాంటి అంటే మీరు సరే ఇప్పుడంటే బాగా ట్రైన్ అవుతున్నారు, మీకంటే సీనియర్స్ చాలామంది చెప్పారు. సో మరి అంత పవిత్రత ఉన్నటువంటి భగవద్గీతని నేర్చుకోవడానికి ఎందుకు నెగ్లిజెన్స్? ఇప్పుడు జనాలకి ఎట్లా అంటే పేరెంట్స్ కూడా అంటే మెయిన్ గా స్కూలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మిషనరీ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిందో దేర్ ఇస్ వేర్ ద ఫస్ట్ కట్ ఆఫ్ హ్యాస్ స్టార్టెడ్. అంటే వాళ్ళు మెయిన్ గా మన తెలుగు లాంగ్వేజ్ ని కూడా ప్రమోట్ చేయకపోవడము, తెలుగుని థర్డ్ లాంగ్వేజ్ చేసేసారు. ఇప్పుడు నెట్టేశారు. ఫస్ట్ ఉంటుండే నేను చిన్నగా ఉన్నప్పుడు, సెకండ్ ఉంటుండే, ఇప్పుడు థర్డ్, ఇంకొన్ని రోజులతో ఆప్షనల్ పెడతారేమో. ఇప్పటికి కొన్ని స్కూల్స్ లో కూడా ఆప్షనల్ ఉందేమో తెలుగు లాంగ్వేజ్. సో మన తెలుగు లాంగ్వేజ్ మనకు కరికులంలో ఉన్నప్పుడు తెలుగులో కొన్ని బాగా మంచి మంచి నీతి కథలు, మన భగవద్గీత శ్లోకాలు, మన వేమన గారి పద్యాలు, తర్వాత శతక పద్యాలు, పోతన గారు రాసినటువంటి భాగవతం పద్యాలు ఇవన్నీ ఉండేవి, గజేంద్ర మోక్షం ఇవన్నీ. ఇప్పుడు పిల్లలకి కరికులంలో అవన్నీ లేకుండా సోది ఎక్కువ. ఇప్పుడు లేనప్పుడు ఎలా తెలుస్తుంది? సో ఆ మొబిలైజేషన్ అది ఆ చేంజ్ అనేది రావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎందుకంటే పొద్దున్న లేసే స్కూల్లో ఉంటాడు. చిన్నపిల్లలకి ఏంటి పని? ఫస్ట్ వాళ్ళు దేర్ డ్యూటీస్ టు బీ ఇన్ స్కూల్. సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చేంజ్ అన్నది మనం స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి మెల్లగా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ జీవితంలో ఒక జాబ్ జాయిన్ అయ్యేదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే కదా ఉండేది ఎవరైనా. సో దాంట్లో ఇఫ్ యూఆర్ మేకింగ్ ఆల్ దీస్ as a పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషనల్ కరికులం, డెఫినెట్ గా నాకు తెలిసి ఒక 50% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో పేరెంట్స్ అటువంటి చాయిసెస్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా అలాంటి రెగ్యులేషన్స్ తీసుకొచ్చి దే హ్యావ్ టు ప్రయారిటైజ్ అవర్ తెలుగు లాంగ్వేజ్. సో మన తెలుగు లాంగ్వేజ్ కి ఆ ప్రాముఖ్యత ఇచ్చి కంపల్సరీ అందరు పిల్లలు తెలుగు నేర్చుకోవాలి అని ఒక రూల్ పెడితే ఎందుకు నేర్చుకోరండి? ఇప్పుడు హిందీ భాషను రుద్దుతున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే తెలుగు కూడా తెలుగు గడ్డపైన అర్థం కావట్లేదు. అదే కదా. సో అట్లాంటి చేంజెస్ తీసుకొని వస్తే అంటే తెలుగు మాట్లాడితే ఏదో తక్కువ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అదే అది పిచ్చి. తమిళ రాష్ట్రం చూడండి, అక్కడ తమిళ్లే మాట్లాడాలంటారు. అలాగే మన తెలుగులో అదేం రోగమో నాకు అర్థం కాదు. ఈ పరభాష వ్యామోహంలో పడిపోయి అందరూ కూడా సరే ఇంగ్లీష్ నేను మాట్లాడద్దు అంటలేదు, హిందీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. ఎందుకంటే అది మనకి తెలుగు నీ రూట్స్ ని నేర్చుకొని నువ్వు తెలుగు మాతృభాష కదా మనకి, ఎంతైనా మదర్ టంగ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాట్లాడుకోవాల్సిన గర్వంగా మాట్లాడాలండి. తెలుగులో మాట్లాడే సిగ్గెందుకు? తెలుగులో మాట్లాడకపోతే సిగ్గుపడాలి నా ప్రకారం. తెలుగు రాకపోతే సిగ్గుపడాలి. అంతేగాని ఇంగ్లీష్ వాడు వాళ్ళ ఓన్ మదర్ టంగ్ ఇంగ్లీష్, సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మదర్ టంగ్ నువ్వు తెలుగు నేర్చుకొని వర్క్ కోసమో లేకపోతే ఇంకోటో, ఇప్పుడు మొత్తం ఆ వెస్టర్న్ పరిపాలన మనం ఉన్నాం కాబట్టి ఆ వెస్టర్న్ అంతా కూడా యూరోపియన్ అండ్ అమెరికన్ కొన్ని సిస్టమ్స్, కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మన ఇండియా కంట్రీ పైన వాళ్ళ రూల్ వల్ల పడిపోయాయి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అయిపోయింది. ఇట్స్ నాట్ గుడ్. ఇప్పుడు ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఇస్ లైక్ యూనివర్సల్ లాంగ్వేజ్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. నువ్వు నేర్చుకోవాలి ఇంగ్లీష్ అట్లా అని చెప్పి, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ యువర్ ఓన్ మదర్ టంగ్. సో తరుణ్ గారు, భగవద్గీత గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా మనం కొన్ని 100 ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది 18 అధ్యాయాలు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు కావచ్చు, దాని అర్థాలు, దాని భావాలన్నీ కూడా ప్రజలకు చెప్పే కార్యక్రమం చేద్దాం. మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు వచ్చి చక్కగా భగవద్గీత గురించి, భగవద్గీత మనలో ఎలా ఇముడ్చుకోవాలో చక్కగా చెప్పారు. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.